డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని కాస్మోపాలిటన్ రీక్రియేషన్ క్లబ్ కార్యాలయంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఆర్సి కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 19, 20, 21 తేదీలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ బహుమతి ₹1,00,000, ద్వితీయ బహుమతి ₹75,000, తృతీయ బహుమతి ₹50,000 ప్రదానం చేయనున్నట్లు కాస్మోపాలిటన్ రీక్రియేషన్ క్లబ్ రావులపాలెంలో కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బాలల వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వెల్లడించారు. అంతరించిపోతున్న కళలను పునరుద్ధరించి కొత్త తరానికి పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సిఆర్సి రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి మాట్లాడుతూ సిఆర్సి స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగాది ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఉగాదికి నాటక కళా పరిషత్ నిర్వహించడం మనకు ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా ఈ నాటక కళా పరిషత్ స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తూ ఒక కరోనా టైంలో తప్పించి మిగతా టైంలో నిర్విఘ్నంగా జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి గౌరవ అధ్యక్షులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు తనికల బర్ని గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం తలపెట్టాం. అలాగే మీ అందరూ కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో 19, 20, 21 తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి 3 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ నాటకాల్లో 19వ తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవీకే క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3ని ప్రదర్శించడం జరుగుద్ది. 23ని అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటిక, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిటికిన వేలు, అలాగే చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖున ప్రదర్శించడం జరుగుద్ది. 21/3ని ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, అలాగే సెకండ్ ప్రైజ్ ₹75,000, థర్డ్ ప్రైజ్ ₹50,000, అలాగే ప్రతి నాటికి కూడా ₹25,000 పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే వెంకరెడ్డి గారు దీన్ని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఒక సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నని చెప్పు. అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకాల్లో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడున్న తరానికి, అంటే గత 25 ఏళ్ళ మట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాని నుంచి కొన్ని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిషత్. అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి, ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి. మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ
వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుని దీన్ని బాగా ఈ సక్సెస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా మాకు సహకరించాలని మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు. జిల్లా పరిషత్ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. ముఖ్యంగా 25 సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకుండా సిఆర్సి ఎవరున్న బాడీ దీన్ని కొనసాగిస్తుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి సలహాదారుగా ఉండి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సి బాడీ అందరం కూడా బాగా చేయాలి. సిల్వర్ జూబ్లీ సందర్భంగా కొత్త అతిథులను కూడా పెద్ద వాళ్ళని పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళు లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు, కానీ లోపలికి నాటకం గురించి ఎవరు చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సి ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా, ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచుగా నాటకాలను చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 19 ముందు 4 రోజులు 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని, అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి దీన్ని ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోహన్ రెడ్డి గారు ఎలా అయితే సంక్రాంతి సంబరాలు చేశారో అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.